అలిగిన సీతకు మొండి రామునికి బంధం కలిపిన భద్రాచలము. శివ శివ అంటూ ఒక్క పొద్దుడిసే యములాడ రాజన్న రూపం చూడు. పాయలై విడిపోయే గంగా 7 పాయల జాతర చూడు. గొడ్డురాలకు బిడ్డలనిచ్చే సమ్మక్క సారక్క జాతర చూడు. పోషమ్మ కాశమ్మ కాలమ్మ తల్లి గండి మైసమ్మ కనుగుడ్లు చూడు. కొమరెల్లి మల్లన్నను చూడు కొండేశ్వరి కల్లో దాగుండు. కొమరెల్లి మల్లన్నను చూడు కొండేశ్వరి కల్లో దాగుండు. కోటి దేవుళ్లకు దీపం పెట్టిన కూటికి లేని తల్లిని చూడు. అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా. అమ్మా నీకు వందనాలమ్ము కమ్మని ప్రేమ నీదమ్మా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సప్న స్వామి బ్లాగ్స్. అందరు మంచిగా మేమైతే వస్తున్నాం. అందరికి గుడ్ మార్నింగ్. సో రేపు మనది ఏ వీడియో అంటే, నిన్న ఒక వీడియో తీసినాం శిరీష శేఖర్ బ్లాగ్స్ లో. మస్తు ఎంటర్టైనింగ్ ఉంది, మస్తు నవ్వి కడుపు ఉబ్బిపోయింది నిజంగా. అది షార్ట్ వీడియో కూడా ఈరోజు వచ్చేసింది కదా పొద్దున. ఒకసారి చెక్ చేయని వాళ్ళు ఒకసారి షార్ట్ వీడియో చెక్ చేయండి, మోసపోకండి. శిరీష బ్లాగ్స్ వచ్చేసి 12,000 సబ్స్క్రైబర్స్ ఉంటారు. దొంగ ఛానల్ ఏమో 200-300 సబ్స్క్రైబర్లు ఉంటారు. దాంట్లో వీడియో మాత్రం 1 lakh దాటిపోయింది. నిజంగా చాలా అంటే చాలా థ్యాంక్ యూ. ఏదైతే 1 lakh దాటిందో వీడియో, ఆ ఛానలే మనది. ఆ 200-300 వ్యూస్ ఉన్నాయైతే మనది కాదు. ఇంకా ఏం చేయలేము ఇక దాన్ని. కాకపోతే ఒక 1 week మనకు టైం పడుతుంది. ఆ టైం లోపల ఆ ఛానల్ అన్నీ ఎగరగొట్టే పరిస్థితి మనం చేద్దాం. సో ఇప్పుడు మన వాళ్ళు వంట కార్యక్రమం ప్రిపేర్ చేస్తారు. ఇది వచ్చేసి లేడీస్ ఫింగర్ ఫ్రై చేస్తారు. అందరికా లేకపోతే నాన్నగారికి ఒకదానిక? ఓన్లీ నాన్నగానిక? ఓకే రైట్. ఇది వచ్చేసి ఈరోజు పిండిన మిల్క్. ఇగో పాలు ఇంటికి వచ్చిన తర్వాత ఇగో చెయ్యి గట్టిగా అవుతుంది తెలుసా. ఇంత గట్టిగా అవుతుంది అంటే నరాలు తెలిపోతాయి. ఇగో ఎట్లా తెలిపోయినాయి చూ. నిజం ఇట్లా ముట్టుకుంటే తేలిపోయినాయి అన్న, తేలిపోయినాయి అనలే. తేలితే ఇట్లా పాలు విన్నప్పుడు ఇట్లా తేలితే ఇట్లా గట్టిగా అయిపోతుంది. అట్లా అనలేదు అన్న, తేలితే అన్న, నరాలు తేలితే అన్న. అదే క్రియాంశమ్మా గుడ్ మార్నింగ్ రా బాబు. గుడ్ మార్నింగ్. హాయ్ గుడ్ మార్నింగ్ అందరు. గుడ్ మార్నింగ్. హాయ్ 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 రా నానా. గుడ్ మార్నింగ్ నాని. గుడ్ మార్నింగ్ బేటా. సారీ శిరీష గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ బావా. అయిపోయిందా పని అంతా? ఇప్పుడే స్టార్ట్ చేసినాం బావా. అవుతుంది. ఇప్పుడే స్టార్ట్ చేసిరా? రాత్రి వర్షం ఏం సార్ చెప్పకుండా అట్లా కొట్టేది. రాత్రి వర్షం అట్లా పడ్డది. వీడేమో కరెంట్ లేక వాడు నిద్ర పోలేడు, మనని నిద్ర పోనీయదు. రాత్రి 1 గంట చేసి ఎత్తుకొని బయట తిరిగితే అప్పుడు అన్నాడు కరెంట్ లేక. అట్లా చేస్తాడు. చలికాలమైనా వానాకాలమైనా ఫ్యాన్ కావాలి, ఫ్యాన్ ఉండాలి. అలాంటి బుడ్డబాబు క్రియాంశమ్మ. క్రియాంశమ్మలో రాయి రాయిలే బంగారు పండిలే ఎండిల పండిలే. నవ్వురా నవ్వురా బాబు నవ్వు అని కోపం వస్తుంది. వై నువ్వు అట్లా చేసా. ఓకే సరే, ఇప్పుడు ఇక మనం రెగ్యులర్ పనికి వెళ్ళిపోవాలి. ఈరోజు పప్ప వస్తాడు 3:30కి. ఇక ఇప్పుడైతే బైకాడు అంటే పోయి పెండ తీసి లాగా నువ్వు ఒక దగ్గర కట్టేయాలి. అవును ఒక దగ్గర కట్టేయాలి. ఏమన్నా నువ్వు వద్దురా, నువ్వు స్కూల్కి వెళ్ళాలా? నో యూ గోయింగ్ టు స్కూల్ గో. నో నీ ఓకే. నువ్వు స్కూల్కి వెళ్ళాలి బెట, స్కూల్కి వెళ్ళాలి. చిన్నపిల్లలు ఎప్పుడైనా స్కూల్లో ఉండాలి, పెద్ద పిల్లలు ఎప్పుడైనా పనులలో ఉండాలి. సరేనా? రైట్. అరే మళ్ళా పోస్ట్ వచ్చిందా? మొత్తం మలయాళ. ఎస్బీఐ నాదేనా? ములుగు మలయాళ స్వామి ఇది నాది. నీది? అరే వీడికి ఎందుకు వచ్చింది? అసలు ఎస్బీఐ నాకెందుకు? ఏమోగా తీసుకోనన్నా. నాకు ఒక చెక్ బుక్ వస్తుంది. వచ్చిందా? వచ్చిందా? ఏమంటే నువ్వు తొందరగా చెప్పు, అడ్వర్ట్ చేయరా. ఇంపార్టెంట్ ఉంటాయి. అర్జెంట్ ఉంటే ఫోన్ చేయాలి. అర్జెంట్ ఉందా అంటే సరే లేదా. మలయాళ శేఖర్ నాదే అయితే వచ్చింది. 2 days లో వచ్చేసిందా? గ్రేట్ కదా ఇది. మొన్న అప్లై చేసిన. నాది శేఖర్ అల్కుడు ఉండే పెట్టేసాను. అందుకే లేట్ అయింది. చెప్పినా అన్నాక ఏమైనా అర్జెంట్ ఫోన్ చేసింది. ఏటీఎం మామూలే, పాస్బుక్ వచ్చింది. సరే ఇస్తా. మీరు 2 అయిపోయినా? ఏదో ఒకటి 2 అయిపోయినాయి. చూద్దాం ఏటీఎం కార్డ్ అని ఉంటుంది, లేకపోతే ఇంకేమన్నా ఉంటుంది. అసలు నా బ్యాంకే పడతలేవు కదా నువ్వు. మలయాళ స్వామి. మలయాళ స్వామి నీకు రాలేదా?
నాకు లేదు. అడుగుతున్నా ఫస్ట్ టైం కొన్నాం మేము. అట్లా కొందరు ఏమో అది గలినారు లోపలికి వచ్చినా ఉండాలి అంటే ఎందుకు రాలంటే నువ్వు వేడి ఉన్నావు అన్న. అది అయ్యో నువ్వు లోపలే పెడుతున్నావు మళ్ళా. అసలు ఇంకొకటి ఉంది ఇది మరి పేరే మల్లెల చూపెట్టద్దు నాకు, చూపెట్టద్దన్నా స్పీడ్ పోస్ట్ ఏదైనా చూపెట్టద్దా. తెలంగాణ ప్రభుత్వం పట్టాదారు పాస్ పుస్తకం భూమి యజమాని హక్కు పత్రం. ఒకసారి నా నెంబర్ ఉందా అయ్యా లరియాలి అయితే. సో ఇది వచ్చేసి తెలంగాణ రైతుల సంక్షేమే ప్రభుత్వ ధ్యేయం అన్నట్టు తెలంగాణ ప్రభుత్వం నుంచి తెలంగాణ ప్రభుత్వము పట్టాదారు పాసు పుస్తకము భూమి యజమాని హక్కు పత్రం. నాకు తెలిసి మనకే ఫస్ట్ టైం మన ఇంట్లో. మా ఇంట్లో అయితే మాకు ఫస్ట్ టైం ఇది నిజంగా. వా ఏం క్వాలిటీ తోటి వచ్చింది. మన జాగా తీసుకున్నాం కదా అదే పట్ట జాగా ఇది. ఇది వచ్చేసి నా పేరు తెలంగాణ ప్రభుత్వం పట్ట గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ ఉందన్న. గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ ఉంది. ఎట్లుంది హ్యాపీ నిజంగా చాలా అంటే చాలా హ్యాపీ. నాని దగ్గర పెట్టేసిన అమ్మ దగ్గర పెట్టిన తర్వాత తీసుకొచ్చిన మళ్ళీ నాని దగ్గర పెట్టేసి అయిపోయింది. పెడతాడు చిన్న బయట సప్నా శిరీష ఇది జా పెట్టాలరా ఇక నువ్వే తీసుకో పట్టుకో చాలు. వావ్ వైట్ రిబ్బన్స్, బ్లాక్ వైట్ ఇంకా ఎల్లో ఉండదా ఉంటాయా? ఊసిపోదు. నిన్న అది చేసినావు అట్లా తీసేసుకోవచ్చు సరేనా. ఎట్లా పోయినావు అట్నే రావాలి, మంచిగా తీసుకొని రావాలి. ఉబ్బరిచ్చింది అనుకో నీకు జుట్టు పెరగదు, మళ్ళా ఉబ్బరిచ్చిందని పీకేస్తే సరేనా. చూస్తాగా సాయంత్రం నేనే ఎక్కించుకొస్తాను మళ్ళా సరేనా. ఎవరు మమ్మీ ఎంత దూరం వస్తుందా ఆడికి? లేదు రాదు, బండి ఉండదు అప్పటికి, యాక్టివ్ ఉండదు. నేను వస్తా. రోజు ఎవరు వస్తారు? రోజు ఎవరు వస్తురా? ఎవరు ఎక్కించుకొస్తారా? నేను ఇక చూడొద్దు, చేసింది పోతుంది అన్నీ పోతాయి. సరే మమ్మీ వస్తుంది తిన్నా, రోజు మమ్మీ వస్తుంది సరేనా. పోయి మమ్మీ ఎంబడి పోయిగా నువ్వు. ఏం చిరిసా గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. పులిహోర వేసినా. అరే రాత్రి అన్నం మిగిలిపోయింది కదా, ఎందుకు మేము చపాతీ తింటే అంతకన్నా మిగులుతుంది అన్నం? లేదు అన్న చెల్లె తినలేరు. అరే నైట్ వర్షం రాత్రి వర్షం ఎట్లా పడ్డది అసలు, సడన్ సర్ప్రైజ్ ఇచ్చింది మరి ఘోరంగా పడ్డది వర్షం. అవును వాళ్ళు తడిచి వచ్చినట్టు చెల్లె ఇట్లా వాళ్ళు తడిచిపోయారు. అన్నం మొత్తం అట్లా మిగిలింది. పొద్దున పులిహోర అవుతుంది అంతేనా. టిఫిన్ ఏం చేసలే ఈరోజు? టిఫిన్ ఇదే ఇక ఇంత అన్నం ఉందావు సరిపోతుంది మరి అందరికి? సరిపోతుంది అందరికి. రైట్. దోశలు నానియానికి వేసిన దోశలు బాక్స్ కానీ ఓన్లీ బాక్స్ మటుకు వేసిన బాక్స్ మట్టుకే, మనకి రైస్ తోటి పులిహోర వేయాలి. సరే ఎందుకు ఏముందట? స్కూల్ కాడికి రమ్మంత. ఎందుకు నేను వస్తా తీరా రాలా? నేను రేపు వస్తాం, రేపు సాయంత్రం వస్తాం. ఎల్లుండి వచ్చి మీ టీచర్ని పరిచయం చేసుకొని నువ్వు ఫస్ట్ మీ టీచర్ పేరు అడిగిరా అలా సరేనా. అడుగుతావా? మీ మిస్ పేరు ఏంటో అడిగిరా సరేనా. అడుగురా నువ్వు మీ మిస్కి. నువ్వు ధృవిక అని తెలుసు కదా, మరి నువ్వు నీకు కూడా మీ మిస్ పేరు తెలవాలి కదా. తెలుసుకో అరే తెలుసుకోనా. దూపినా అనుకో జడలు ఖరాబ్ అవుతాయి, అట్లా ఊపొద్దు సరేనా. గుడ్ గర్ల్ నాని. మిల్క్ తాగినావా? మిల్క్ ఓకే గుడ్ గర్ల్. టిఫిన్ తినదా? ఏమే టిఫిన్ తినకుండా అవుతుందా? పాలు తాగుతుంది. ఈరోజు గుడ్డు పెట్టలే, పాలు గుడ్లు. గుడ్డు పెట్టలే మరి టైం లేదు మర్చిపోయినా. పెట్టు శిరీష గుడ్లు పెట్టు. సాయంత్రం వచ్చినాక పెట్టాలి. ఇప్పుడు నాని బస్ టైం ఇరు పెట్టుకోసం చూడు. ఇదానా ఏమైనా అటే పోతున్నా సరే. చొరస కడ పుట్టే చొరస కడ అవును షార్ట్ చేంజ్ చేయాలి మళ్ళీ ఆమెకు. పట్టుకుంటారు ఇది కూడా. మామని పట్టుకో. బాయ్ బాయ్ సరేనా. సరే బాయ్. భయపడతా ఇందాక వచ్చిందా? నువ్వు వెళ్ళిపోతారా? బండి ఎక్కాలి. నీకు జస్ట్ బయటకు పోతే మనం కావాలన్నా వస్తుండు వస్తాడు ఏడుస్తుండు మళ్ళా. దాయమ్మ ఇది దాయమ్మ రౌండ్ వచ్చినప్పుడు
పట్టుకో రైడ్ పట్టుకో పట్టుకో నాన్న పట్టుకో ఆనే కొట్టుకుంటాడు. మంచిగా కూర్చున్నా అన్న, మంచిగా కూర్చుండి ఆవు దగ్గర తీసుకుపోయినా. అందాక వచ్చినావా? ఆవును చూసి దా 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 అంటూ క్రియాంచులు బంగారమ్మ తిరిగేటాల టైం అయింది అన్నాడు. ఈయనకి ఏమంటారు సప్న జారుతున్నానా? అది ఆడబోతాడు. అట్టకే నువ్వు పోతాడు, వెనకెళ్ళి పోవాలి. వెనకెళ్ళి పోమా, ఇట్లకి వెళ్ళవా వస్తాను చూపిస్తాను అలాంటి. నేను తోవ చూపించండి, నేను మస్తు ఆడింది తెలుసా. దా 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 ఫస్ట్ భయం కదా జ్యోతి రా నాన్న అలా అనుకో ఇద్దరు పోటీ పడతారు, నువ్వా నేనా ఫస్ట్ అన్నట్టుగా. అట్లా వస్తుందా? రాడు తిరుగుతాడు, ఉల్టా తిరిగి అట్లా వేస్తాడు. సో ఆల్రెడీ ఇక్కడ వంట ప్రోగ్రామ్ అయితే జరుగుతూ ఉన్నది. బుడ్డోనికి ఏమంటారు జరుగుతుందని గుడ్డు పెట్టారు, ఇక్కడ పులిహోర ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. కిందికి వెళ్ళిపోయినా మీదికెళ్ళి కాదు. అయిపోయిందిరా, అయిపోయే టైంకి వచ్చినావు చూడు. ఎంత ఎత్తుంది చూడు, సూపర్ ఉంది నిజంగా. ఈ పులిహోర అంటే నాకు ఎంతో ఇష్టం. ఎంతో ఇష్టం కానీ ఎర్లీ మార్నింగ్ తిన్నాం అనుకో బొర్ర బయటకు వస్తుంది. కొంచెం తగ్గిన అప్పలేకలేదు. అప్పుడు పాలు వెండితే ఒక్క కాలు మీద కూర్చుంటుంటే ఇప్పుడు 2 కాళ్ళ మీద మంచిగా కూర్చొని మంచిగా వెండుతున్నా. సెట్ అవుతుందా? సెట్ అయింది. పప్ప లేనందుకు మంచిగా నువ్వు సెట్ అయినావు. ఏం చేస్తుంది అయితే ఇది పాల మీదకి వెళ్ళి నువ్వు మీగడ తీసుకున్నావు చూడు, దాన్ని ఏం చేస్తున్నావు మరి? ఎప్పుడు చూపిస్తాను నాకు? ఎప్పుడు చూపించలేదా? వీడియో చూపించినావా? అవునా అన్న? ఏమో ఎప్పుడు ఒకసారి చూపించింది కానీ రోజు తీస్తుంది అట్లా. అది ఒకసారి ఈరోజు చూపెట్టండి. ఈరోజు తీసామన్నా? ఈరోజు ఏం లేదు ఇంకా. లేవా? అంటే ఇప్పటి నుంచి పెరుగు పాల మీద మీగడ కాకుండా పెరుగు మీద మీగడ చేసి తీద్దామని. అట్లా కూడా వస్తుందా? పెరుగు మీద కూడా వస్తుంది. పాలకి ఎన్ని రకాల ఫీచర్స్ ఉన్నాయా? మనం బటర్ కూడా చేసుకోవచ్చు ఇంట్లో. బటర్ ప్రాసెస్ తెలియదు. పన్నీర్ అంటే పన్నీర్ అంటే బటర్ ఒకటేనా? పన్నీర్ అంటే మంచిగా గుర్తు చేసిన పాలు ఒకసారి ట్రై చేసి. పన్నీర్ కూడా ఏ రాదు చాలా మంది. మనకు ఊర్లో పన్నీర్ దొరకదు తెలుసా? వెనిగర్ అయితే మంచిగా తొందరగా పగిలిపోతాయి. వెనిగర్ అంటే మనం ఫాస్ట్ ఫుడ్ వాడేదా? మంచిది వాడద్దు, మంచిది. మరి ఎట్లా అంటే మరి పన్నీర్ కి అదే మంచిది, తొందరగా ఇరిగిపోతాయి. నిమ్మకాయ అయితేనేమో పుల్లగా అవుతుంది పన్నీర్. ఇంకా ఆగలేతున్నట్టున్నారు కాదు. ఇంత గురించి పులిహోర కొంచెం పెట్టినా అట్లా చూపిస్తుంది చూడడానికి. పెట్టి మళ్ళీ పెట్టు. వాడు టేస్ట్ అబ్జర్వ్ చేసి ఏది మంచిగా ఉంటే దాన్నే తింటుండు. అందుకనే పాత వాటిని వదిలేస్తుండు, తింటలేడు. అలవాటు చేసుకున్నాడు. టేస్ట్ చెప్తుండు వాటర్ కావాలన్నప్పుడు వాటర్ చూపిస్తాడు, ఫుడ్ కావాలన్నప్పుడు ఫుడ్ చూపిస్తాడు. వాసన వస్తా కూడా అని అంటాడు. అర్థమైంది అన్ని మెల్ల ఒక్క మాట అమ్మ అన్న అంటే ఎందుకు అంటాడు అమ్మమ్మని వలుకుతాడు, అమ్మని వలుకుతాడు. ఓ నిన్న మధ్యాహ్నం అయితే నాయనని ఏమన్నా కలవరిచ్చింది జ్యోతిని తాత అత్త అమ్మమ్మ అమ్మ. ఒక్కొక్కసారి నన్ను అంటాడు. ఇక అలవాటైతే మెల్ల సంవత్సరాలు దాటిందంటే ఏదో ఒక స్టెప్ ముంగడికి వేస్తూ ఉంటాడు. ఆల్రెడీ ఒక స్టెప్లు వేస్తుంది కదా, ఒక 2-3 అడుగులు వేస్తాడు కానీ మా కింద పడిపోతాడు. మనకు కూడా స్టెప్లు వేస్తాడు. అంతే మరి ఏదైనా కదా. తిందాం ఇక. వీళ్ళు బయట పని చేస్తురా? బయట పని అయిపోయిందంటే మనం తినడే ఇక. తినబెడు అన్న మరి ఏం తినబెట్ట మళ్ళీ తినడు. పప్పులు నాకే అనిపిస్తున్నాడు. నిజంగా మస్తు పని చేస్తున్నా. దేనికోసం? నేను దానా టైప్ అనమాట మనకి ఇది. అంటే ఒక్కోసారి కడుపులో ఏమన్నా స్టమక్ అప్సెట్ ఉన్నా కానీ తిన్నామనుకో వెళ్ళిపోతుంది అనమాట. ఫ్రీ గ్యాస్ అట్లా మస్తు ఉపయోగపడుతుంది నా కోసం అయితే అది. వచ్చిండ్రా ఫ్యాన్ లైట్ డాలో. దీనికి ఏ కట్క మీదికి ఉండొద్దు, కిందికి ఎట్లా ఏదైనా సరే కింద చేసిండు సప్లై మళ్ళీ రాడి గారి దగ్గరికి. అవు చాకెందుకు చాటనా? ఒక గిన్నె తీసుకురా. అరే అరే ఆగురే, నేను తినేటిరా ఇవన్నీ. ఎంత దగ్గర అరా ఇటు చేతి పళ్ళు వేస్తాను. తొందర చెల్లి స్నానం చేస్తుంది. కొండగట్టు వేరు. మరి ఎప్పుడు పోతాం రా కొండగట్టు? వాళ్ళు బర్త్డేకి పోయారట, నా బర్త్డే నేను కూడా పోతాను. నీ బర్త్డే అయితే అందరం కలిసి మనమ్మ నా బర్త్డేకు ఎప్పుడు దర్శనం చేసుకొని ఉంటాడు. బర్త్డే ఎప్పుడు చెప్పరాదురా? మస్ట్ టైం అన్ని రోజులు ఆగలేను నేను. నెల శివారు
నెల శివరాకన లాస్ట్కి ఈ నెలనేనా? ఈ నెల ఇది ఆగస్ట్ జూలై జూలై 30 ఆడు మళ్ళీ వచ్చినావు. ఏ ఫ్యాన్ కరాయిందిరా, పని అంటే ఓ తిరుగుతలే నేను అప్పుడే చెప్పిన పోయింది కరవైంది. ఏసుడు బయట మరి కరవైంది. ఇంకేం చేస్తాం, ఏం చేయలేము. ఇగో నిప్పులు కాదు నువ్వేందా ఇంత పొద్దుగా బుడ్డోళ్ళకు ఆధార్ కార్డు తీసుకురావాలంటే పోయా టోకెన్ తీసుకోవాలట. ఏడా దామనుకుంటూ పోతాం. దామూలు వేస్తారా? ఇక మలక్పేట కూడా వేస్తారా? మలక్పేట వంటి మాలు కూడా వేస్తారు. అది నాకు తెలియదు. ఇదైతే నేను అడిగేసి వచ్చిన. పొద్దున పోయి టోకెన్ తీసుకోమని చెప్పిండు. మా టైం అయిపోయింది. అందుకని పోతున్నా ఇప్పుడే. నెంబర్ ఉంది అన్నది, నెంబర్ చూస్తున్నా. తీసుకున్నా బాగా ఒకసారి మొన్న చూడు దామనుకుంటాను కొడుతు వస్తుందా లేదనుకుంటా. మరి సిటీకి పోయినప్పుడు చేసుకుంటే అట్లా పెండింగ్ పెట్టే ఇవన్నీ తిరిగి లాస్ట్కు శిరీష దానే వేయించినాం మన సిటీలో. ప్రయత్నం చేద్దాం. అంటే చాలా ప్రాసెస్ ఉంటాయి కాబట్టి ఏం ప్రాసెస్ లేదు, ఫింగర్ ప్రింట్ పెట్టాలి అంతే. ఇంకా మనకు నానే డైరెక్ట్ కాబట్టి డైరెక్ట్ ఆన్ వేస్తారు. సింపుల్ గా సిటీ కన్నా పని పెట్టుకోవద్దు శేఖర్. మా స్కూల్ పక్కన తెలుసు, ఇన్నిసార్లు పోయినాము వచ్చినాము. అది అనంగా అయితలేదు. మొన్న పోయి బర్త్ సర్టిఫికేట్ చేయించుకొని వచ్చినాము. అయితే దాన్ని ఆల్రెడీ అప్పుడే చెప్పాడు. అప్పుడు అంటే దామరకుంటలో అడిగినప్పుడు పేరు కరెక్షన్ చేపియాలన్నాడు. ఇప్పుడు ఏం లేదు, అన్ని మంచిగానే ఉన్నాయి. ఖాళీ పోయి ఫింగర్ ప్రింట్ పెట్టించుకొని వస్తే అయిపోతుంది. అయితే అన్న నువ్వు కంపల్సరీ ఫాదర్ త్రూ వస్తావు అనుకుంటా. ఫాదర్ సరిపోతుంది. ఫాదర్ త్రూ వేస్తారు ఎవరైనా. ఆడు ఉండరా అన్న ఒక దగ్గర ఉంటానే లేడు. అరే దొరికిపోయినవురా. సో ఇక్కడ వంట మళ్ళీ స్టార్ట్ చేసేసి టిఫిన్ అయిపోయింది. వా 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 ఇట్లా ప్లాస్టిక్లో వాడచ్చేది జస్ట్ కడగడానికైనా మస్తు వండుతుంది. చిక్కుడుగా రాత్రి దింపేసిందే కదా, రాత్రి దింపింది, మార్కెట్ దిగుతుంది. సో ఈరోజు వచ్చేసి చిక్కుడుగా కూర. రైస్ వండిరా? రైస్ అయిపోయింది. ఆ పక్కనే కూర. ఏం కూర? బీరకాయ కూర. బీరకాయ కూర, చిక్కుడుకాయ మన ఇంట్లో. కానీ రసం చేస్తారు ఎందుకు ఈ మధ్య మీరు? టమాటా రసం కానీ సంథింగ్ ఏదైనా రసం చేయడానికి టమాటా రేట్ మస్తు ఉన్నాయి. అరే అవును, కరెక్ట్. కిలో 70 రూపాయలు 80 రూపాయలు చెప్తారు. 70 చెప్పారు. నేను 70 అనుకుంటా. నేను పోయాను మంచిగా ఉంది అనుకో. మార్కెట్కి వెళ్ళలేనా? నేను అక్క పోయినా. రేట్లు బాగానే పెరిగినాయి. అయితే 80 రూపాయలు చెప్తారు. అంటే మంచి టమాటా రేటు, టమాటా బట్టి రేటు అట్లుంది. ఎటు వేరు ఇట్లా సైలెంట్గా ఉంది. జ్యోతి మిషన్ కుడుతుంది. జ్యోతి బయట ఉంది, అవును కనబడ్డది. అన్నట్టు వేయండి బావ బయటికి పోయినట్టుండు. బయటికి వేయండు పైన వేయండు చూడలేను బావని. క్రియాన్స్ వాడుకుండు. అక్క కాలు గుంజుతుందని అక్క వాడుకుంది. నిన్న జర బాగా కష్టపడ్డారు వీళ్ళు. ఈరోజు గేమ్ ప్లాన్ చేసినాం కానీ ఇక రెస్ట్ తీసుకోమని చెప్పేసి మేము కూడా ఏమనలేదు. కానీ రేపు కంపల్సరీ ఆడాలి మళ్ళీ ఇంట్లో గేమ్. ఆడితే ఇంకా సింపుల్ అయిపోతుంది. టైం ఆల్మోస్ట్ 12 అవుతుంది. ఇక బయట పడితే మొత్తం అయిపోయింది ఆవుకడ పని. ఇక్కడ జ్యోతి వచ్చేసి మిషన్ కుడుతుంది. మళ్ళీ ఏం కుడుతుంది జ్యోతి? కొత్తసారి రే ఇప్పుడే వన్నామని చెప్తున్నారు నీకు అందరికి. చాలా చెప్పండి వండుకొని. అయితే లేచారు ఇక వండడం మళ్ళీ. వాళ్ళ మమ్మీ వండుకుంది, వాళ్ళ మమ్మీని వండుకోండి మళ్ళీ లేచి. ఎందుకు నేను కాలు గుంజినట్టుగా పాప నిన్న కష్టపడ్డారు జ్యోతి నిజంగా. అయినా నువ్వు మన ఎడిటింగ్ చేస్తున్నా చేసినా కానీ టైం పడుతుంది. 1 వీక్లీ వన్స్ చదువుతుంది. ఆల్రెడీ కమింగ్ సూన్ అని చెప్పేసి పెట్టినా కానీ ఇక మళ్ళీ అన్న డేట్ ఎపిసోడ్ చూసి ఆ డేట్ ప్రకారం రిలీజ్ చేసేయాలి. ఈరోజు షార్ట్ వచ్చింది చూసినా పొద్దుగా? చూసినా మస్తు నవ్వినా. అవునా? అంటే ట్రైలర్ టైప్ అనమాట. అది నైట్ ఎడిటింగ్ చేసిన అరే దొరికిందే ఛాన్స్ అని చెప్పేసి ఒక షార్ట్ క్రియేట్ చేసి ఒక ట్రైలర్ లెక్క రిలీజ్ చేసేసిన. అది వద్ద కూడా లేచిందే. 300 సౌండ్కి దెబ్బకే లేచింది. ఈనాడు వద్దు నీకు సౌండ్. ఇక కాలకాయ బయట పెట్టినట్టు 100 అయిపోయింది పని. పట్టుకో మగలు ఏం లేదు, మళ్ళీ వాన పడుతుంది. నేనేమో సడన్ సౌండ్ వస్తుందా? లేదు సాయంత్రంలో పడతా నాకు తెలిసి. బయట ఏమున్నాయి? బట్టలు ఉన్నాయి కదా, బట్టలు ఉతికినట్టు రూమ్. బట్టలు అయిపోయింది, బాసనలు అయిపోయింది, పని మొత్తం అయిపోయింది. కల్లా ఎక్కడిది? అరే నిన్న చెప్పిన తీసుకొచ్చినా అన్న తెచ్చినా మామ వచ్చిండా? ఆయన వచ్చిండు ఇచ్చిపోయిండు. నేను జెండు పెట్టుకొని నిద్ర పట్టింది. మరి తావనుకుంటే అయిపోతున్నావు కదా, మంచిగా నిద్ర వస్తుంది. ఇంకా నాకు కాలే సర్ది అవుతుంది. దేనికైతే కలగానికి ఏం కాదు కదా. కానీ జ్యోతి తాత కళ్ళు నాకు వద్దు స్మెల్ వస్తుంది. ఓ జ్యోతి నువ్వు చూడలే మన నిన్న వీడియో పొద్దుగల వీడియో ప్యూర్ అంటే ప్యూర్ కళ్ళు. అది ప్యూర్ కళ్ళే కరెక్ట్ గానీ స్మెల్ ఎటు వస్తుంది. స్మెల్ ముక్కు మూసుకొని కళ్ళ పెట్టుకుంటే జ్యోతి స్మెల్ వస్తుంది. అలా అన్నీ వస్తాయి కాబట్టి
వద్దన్న పోసుకొస్తా ఒకటి ఒక గ్లాస్ ఒకటే రైట్ దాంట్లో ఒక్కటే ఏం కాదు దావద్ని ఎడబెట్టి రేపు కాళ్ళు శిరీష చలో మన శిరీష కూడా కొన్ని మిస్ అయ్యాను ఒకటే గ్లాస్ దొరికింది శిరీషకు కళ్ళు ఏడు భవన్లో ఊసి పెట్టేదా ఇదేనా మూల కూడా పెట్టలేదు శిరీష రైట్ గ్లాసెస్ ఉన్నాయా గ్లాసులు అవి చురువా తీసుకురా నువ్వు తీసుకురా సరే దానే బయటనేనా మంచిగా వస్తుంది స్మెల్ బాగాలేదని చెప్పి జ్యోతి సూపర్ ఉంది నీ స్మెల్ తీసుకుంటారా నాకు అర్థం కాదు అట్లా అనద్దు తాగుడే శిరీష దామా